హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అంతటా మీరే పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మీరే కావాలంటే ఈజీగా అయితే పాస్పోర్ట్ అప్లై అయితే చేసేయచ్చు. సో మీ మొబైల్లో కానీ, మీ ల్యాప్టాప్ ఆర్ పీసీ ఎనీథింగ్, సో మీరే ఈజీగా అయితే మీరు పాస్పోర్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, పాస్పోర్ట్ అప్లై చేయడానికి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. అలాగే దాంతోపాటు మనకు అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి, అంటే మనం అమౌంట్ కట్టాలి, అమౌంట్ కట్టేసి అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి, అండ్ మనం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ పాస్పోర్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీరు ఖచ్చితంగా కేర్ఫుల్గా అయితేనే చేయాల్సి వస్తుంది. సో నేనైతే నా పాస్పోర్ట్ నేనే అయితే అప్లై చేసుకున్నాను ఆన్లైన్లో. సో మీరు మామూలుగా అయితే 1500 అయితే అవుతుంది అనమాట నార్మల్గా ఛార్జెస్. సో పాస్పోర్ట్ అప్లై చేయడానికి అదే మనమంతటా మనం చేసుకుంటే. అదే మీరు బయట ఇంటర్నెట్ సెంటర్ ఆర్ ఎనీథింగ్ మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకుంటే థర్డ్ పార్టీ దగ్గర 1500 అనేది మనం పాస్పోర్ట్ సేవా కేంద్రం కడతాము. సో ఇది కాకుండా మనకి ఎక్స్ట్రాగా 500, 300 ఛార్జ్ చేస్తారు బయట అప్లై చేసేవాళ్ళు. సో ఈ వీడియోలో చూసి మీరంతటా మీరే కావాలంటే పాస్పోర్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ యూ కెన్ డూ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేయండి, ఈ పేజ్కి అయితే వస్తారు. అయితే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మీరు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని అయితే ఉంటుంది, అయితే మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ టైం యూజర్ కాబట్టి ఫస్ట్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కేర్ఫుల్గా అయితే మీరు ఎంటర్ అయితే చేయండి మీ డేటా అనేది. ఇఫ్ యూ కాన్ఫిడెంట్ అయితేనే మీరు చేయండి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అంటే దగ్గరలో ఉన్న మీరు ఎక్కడైతే వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ అంతకన్నా ముందు నా దగ్గరలో ఉన్న పాస్వర్డ్ వెరిఫికేషన్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ నేను చూసి చెక్ చేస్తున్నా. క్లిక్ హియర్ అనేసి అవైలబిలిటీలో. సో నేను ఇక్కడ విజయవాడ అనేసి అయితే ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడెక్కడ ఏ డేట్స్కి ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అపాయింట్మెంట్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది. నార్మల్లో చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి, స్కిప్ చేసేయండి. సో మీరు డైరెక్ట్గా అకౌంట్ అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ మీరు ఎక్కడ మీకు దగ్గర అయితే హైదరాబాద్ అయితే తెలంగాణ అయితే హైదరాబాద్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అయితే విజయవాడ ఉంటాయి. సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మీ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది. ఇంకొక డౌట్ ఉండొచ్చు అందరికీ, మనం ఒక దగ్గర ఉన్నాము, మన పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉంది, పాస్పోర్ట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎక్కడైనా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో. మీరు పైన చదవచ్చు, ఇక్కడ గివెన్ నేమ్ సర్నేమ్ అయితే ఉంటుంది. మీ యొక్క ఎస్ఎస్సి అంటే 10th మార్క్ లిస్ట్లో మీరు దాని బేస్ మీద మీరు అకౌంట్ ఈ యొక్క పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటుంటే దాంట్లో ఎట్టయితే ఉందో నేమ్, సర్నేమ్ పూర్తిగా అలానే ఎంటర్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దండి. డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎంటర్ చేయండి మీకు ఎస్ఎస్సిలో ఉన్నట్టు. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ లాగిన్ ఐడి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి మీద ఎస్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు లాగిన్ ఐడి మీ యొక్క మెయిల్ ఐడి ఒకటే అవుతుంది. ఇవన్నీ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్స్ అన్నీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినాక మీ యొక్క మెయిల్కి ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే వెరిఫికేషన్ కోసం. సో ఈమెయిల్ వెరిఫై చేయడం కోసం, ఇంకేం లేదు. మీరు ఇక్కడ ఈ పేజ్కి అయితే వస్తారు. లింక్ నొక్కిన తర్వాత మెయిల్లో ఎంటర్ యూజర్ ఐడి. యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క మెయిల్, ఇందాక చెప్పాను కదా, మెయిల్ ఐడియే మీ యొక్క యూజర్ ఐడి అవుతుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసేయండి. మీ లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్, క్యాప్చా అదే సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ 10th కాకుండా 7th ఇలా సర్టిఫికేట్స్ మీద మీరు వెళ్తుంటే అక్కడ ఆ మార్క్ లిస్ట్ ఇట్లుంటాయి కదా, అంటే దేనికి రిలేటెడ్ అయితే మనం దాంట్లో ఎలా అయితే ఉంటుందో అట్లా మరే మన యొక్క డేటా అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ లాగిన్ అన్నీ ఇచ్చేసి నేను ఇప్పుడైతే లాగిన్ అయితే అవుతాను. ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. నెక్స్ట్ మన అకౌంట్ క్రియేట్ చేసి మన డేటా అంతా ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్ చేస్తాము, మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం. ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్. ఇప్పుడు మన అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అంతే. జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్
ఫస్ట్ ఆల్టర్నేటివ్ 1 మీద క్లిక్ చేయండి. ఆన్లైన్లో మనం ఫిల్ చేస్తున్నాం ఫామ్ అనేది. ఆర్పిఓ సెలక్షన్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టేటు డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ నార్మల్ 36 పేజెస్ మీద క్లిక్ చేసుకోండి చాలు మనకు. సో ఒకవేళ మీకు 60 పేజెస్ కావాలంటే 2000 అయితే అవుతుంది అనమాట అమౌంట్. అప్లికెంట్ డీటెయిల్స్, మన యొక్క డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఫస్ట్ నేమ్, గివెన్ నేమ్, సర్నేమ్, జెండర్, మన అదర్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా అనేది అడుగుతుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ డిస్ట్రిక్ట్, స్టేట్, సింగిల్ ఆర్ మ్యారీడ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సిటిజన్షిప్ బై బర్త్ ఇన్ ఇండియా అయితే బై బర్త్ అనేసి పెట్టండి. ఓకే, ఇక్కడ పాన్ కార్డ్ అనేది మీరు ఇవ్వండి, ఉంటే మటుకు ఇవ్వండి. అది కూడా ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది మనం, ఒరిజినల్ అలాగే జిరాక్స్ ఒకవేళ అవసరం అయితే అవ్వచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీ దగ్గర ఇప్పుడు మీ పర్సూవింగ్ అయితే మీ యొక్క బోనఫైడ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు నాట్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే అవేం అడగరు, మీ దగ్గర తిరిగి ఒరిజినల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే, మీ పేరెంట్ ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ అని అడుగుతారు. నో అయితే నో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ 10th అబవ్ అయితే ఇక్కడ ఈసీఆర్ నాన్ ఈసీఆర్ కేటగిరీకి ఎలిజిబుల్ అవుతారు. 10th అబవ్ ఏదైనా సరే క్వాలిఫికేషన్ పెట్టుకుంటే ఎస్ పెట్టండి ఇక్కడ. సో అదైతే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు 10th బిలో కానీ పెడితే మీకు అది నో పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. లైక్ మీ ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలా ఇవ్వండి. కానీ నేను పాన్ కార్డ్ అలాగే ఫుల్ నేమ్ ఎలా అయితే ఉంటుందో సర్నేమ్ నేను అట్లా ఇచ్చాను అనమాట. కానీ నాకు ఈ 10th ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఎలా ఉందంటే ఇనిషియల్ ఉంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, బట్ నేను ఫుల్ అంటే సర్నేమ్ని పూర్తిగా ఎక్స్పాండ్ చేసి అయితే నేను ఇచ్చాను. సో నాకు అప్రూవ్ అయితే అయ్యింది, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను పాన్ కార్డ్ ఇలాంటి వాటిలో ఫుల్ నేమ్ ఉంది వాటిలో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మన ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతాడు. హౌస్ నెంబరు, డిస్టిక్, స్టేట్, పోలీస్ స్టేషన్. ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటాడంటే మనకు వెరిఫికేషన్ వస్తారు కదా, పోలీస్ వెరిఫికేషన్. సో అది ఏ పోలీస్ స్టేషన్ నుంచి రావాలి అనేది కూడా మనం ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్టిక్ మనకు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకు లిస్ట్ అవుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పేజ్ అనేది కొద్దిగా రీలోడ్ అవుతుంది, ఏం పడకండి. సేవ్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ మీరు క్లిక్ చేసుకోండి, మళ్ళీ సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు కన్ఫర్మ్ రీచెక్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి ఏదైనా సరే. మీ పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్ మీకు అవైలబుల్లో ఉంటే ఎస్ కొట్టండి, నో అయితే నో కొట్టండి. ఒకవేళ అవైలబుల్లో ఉంటే సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అయితే ఎస్ కొట్టండి, లేదంటే నో కొట్టి మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది. ఇక్కడ ఐ అగ్రీ టు రిసీవ్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ పాస్పోర్ట్ సేవ అంటాడు, ఓకే కొట్టండి. ఎక్కడైతే ఆర్పిఓ సెలెక్ట్ చేసుకుంటానో, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకోండి, ఆర్ ఎనీ అదర్ హైదరాబాద్ అనుకోండి, అక్కడికి వెళ్ళే నేను ఫ్యూచర్లో కూడా ఏదైనా వెరిఫికేషన్ ఉంటే అక్కడికే వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఈ యూజర్ ఐడి మీద ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఒకవేళ ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఎమర్జెన్సీ అయితే నేమ్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి. అవి హ్యాష్టిక్ సింబల్ కాదు, అంటే కంపల్సరీ కాదు. ఓకే, సేవ్ మై డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ కొట్టండి, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా అయితే చేయాలి. ఈ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ డేటా అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా మనకు అంటే ఒక ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేయండి. హ్యావ్ ఎవర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఇక్కడ నో కొట్టండి. డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అఫీషియల్ పాస్పోర్ట్ అక్కడ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ కొట్టండి, ఎందుకంటే మనం ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాం. హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్, అండ్ ఇక్కడ నో అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ మై డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటారండి. లిస్ట్ అవుట్ అదర్ డీటెయిల్స్ వస్తుంది, మీరు ఒకసారి చదువుకోండి, పర్లేదు, టైం అయితే తీసుకోండి, నిదానంగా అయితే చేసుకోండి. అన్ని నో అయితే ఆల్రెడీ చదివేసి నేను నో అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. అన్ని నో పెట్టేసి కింద నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇది మ్యాక్సిమం నోనే పెట్టాల్సి వస్తుంది ఎవరైనా సరే. ఈ విధంగా అయితే ఈ యొక్క అదర్ డీటెయిల్స్ అన్ని నో పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను.
ప్రివ్యూ చూపిస్తాడు. మన పాస్పోర్ట్ మనం ఎంటర్ చేసిన డేటాని మన పాస్పోర్ట్లో ఎలా వస్తుంది అనేసి ప్రివ్యూ చూపిస్తాడు. అప్లికెంట్ సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది మనం అక్కడికి పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం డైరెక్ట్గా తీసుకుంటారు ఫోటో. మనం ఎత్తుకొని వెళ్ళినట్టు కూడా తీసుకుంటారు అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. సో సిగ్నేచర్ కూడా అక్కడ చేస్తాము, అదే అక్కడ స్కాన్ చేసి మనకు మన యొక్క పాస్పోర్ట్ అయితే వస్తుంది. అయితే మన యొక్క డేటా అండ్ కింద డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ప్రివ్యూ అయితే ఉంటుంది. హైడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు కరెక్ట్ అయితే అది నెక్స్ట్ కొట్టండి, లేదంటే ప్రీవియస్ వెళ్ళేసి మీరు ఎడిట్ చేసుకునేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ యొక్క 10th అదే ఎస్ఎస్సి ఇట్లాంటి ఉంటాయి మార్క్షీట్స్, అది పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ వచ్చేసి రెండింటికి ఆధార్ పెట్టుకున్న, ప్రూఫ్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్కి రెండింటికి, అండ్ ప్లేసు డేట్ అదే పడుతుంది. మీరు ప్లేస్ అనేది ఎక్కడి నుండి మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ చేస్తున్నారు ఆర్ఈని ప్రెజెంట్ అడ్రస్ ఏదైనా సరే పెట్టేసి కొట్టేసేయండి. సబ్మిట్ ఫామ్ ప్రెజెంట్ ఇక్కడ సేవ్ మై డీటెయిల్స్ కొట్టి ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ కొట్టుకొని మళ్ళీ మీరు సబ్మిట్ ఫామ్ కొట్టుకుంటే బెటర్ ఆప్షన్ నేను చెప్పేది. ఈ విధంగా మనం ఒక స్టెప్ అయితే అయ్యింది. అప్లికేషన్ అనేది సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమౌంట్ అయితే కట్టాలి. సో అమౌంట్ పే చేసి మళ్ళీ మనం షెడ్యూల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి వెరిఫికేషన్ కోసం. మన డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంది కదా. సో అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, గివెన్ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ మీ లిస్ట్ ఆఫ్ ఈ సెంటర్స్ వస్తాయి. అంటే ఆర్పిఓ సెలక్షన్స్, పాస్పోర్ట్ సేవా కేంద్రం. మీరు ఎక్కడికైతే అప్లికేషన్స్ అన్నీ ఎత్తుకొని వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలో ఆ యొక్క సెంటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకునేసేయండి. కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు అవైలబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా. నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక దగ్గర మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందని, అది ఇక్కడే ఉంటుంది. మీకు స్టెప్ కూడా మళ్ళా రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఇంకా కట్టలేదు మనం. కాబట్టి ఇది పెట్టుకోండి, కరెక్ట్గా ఏది కావాలో అదే పెట్టుకోండి. కానీ మళ్ళీ ఈ స్టెప్ రిపీట్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఎందుకంటే అప్పుడు అమౌంట్ కట్టడానికి మనం ఈ స్టెప్ అయితే చేస్తున్నాం. ఈ యొక్క సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి, మీ దగ్గరలో ఉన్న సెంటర్ సేవా కేంద్రం. నెక్స్ట్ కింద క్యాప్షన్ అయితే ఎంటర్ చేసుకునేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు మనకు ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్స్ కావాలి, జిరాక్స్లు కావాలి. జిరాక్స్లు 2 సెట్స్. అవి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఆధార్ కావచ్చు, పాన్ కార్డు, మన యొక్క 10th, ఇంటరు, మీరు ఏది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టింటే అది, అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ ఏది పెట్టింటే అవి. మ్యాక్సిమం ఆధారు, 10th, ఇంటర్ పెడితే ఇంటర్, బీటెక్ పెడితే బీటెక్ అంటే గ్రాడ్యుయేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు. ఈ పాస్పోర్ట్ సేవ లాస్ట్లో మనకు ఒక షీట్ వస్తుంది, అపాయింట్మెంట్ షీట్, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో అవి ఒరిజినల్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కావాలి. అలాగే మీ ఫోటో కూడా కావాలి, కలర్ ఫోటో 2 ఎత్తుకెళ్ళండి మ్యాక్సిమం. డీటెయిల్స్ వస్తుంది, పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని. మీరు ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా, ఇవన్నీ మనకు అవైలబిలిటీలో ఉన్నట్టు. మీకు నచ్చిన డేట్ మీరు సెలెక్ట్ చేసుకునేసి. ఇక్కడ ఇదేమంటే కాషన్ ఒకటి ఇచ్చాడు. ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత డిస్ప్లే కాలేదనుకోండి, అంటే సక్సెస్ అయినట్టు, ట్రాక్ పేమెంట్ స్టేటస్ అనేది లింక్ ఉంటుంది పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ సెక్షన్లో. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ సక్సెస్ఫుల్ అని చూపించిందంటే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అనేసి లింక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క పాస్పోర్ట్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేసాం కదా 4/5/2023 అని. ఇక్కడ జస్ట్ ఇది చేస్తాం, కానీ ఇది మళ్ళీ మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జస్ట్ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు చేస్తే మీకే అర్థమవుతుంది. ప్రొసీడ్, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ పోర్టల్ అన్నీ వస్తుంది. నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్, అదర్ యూపీఐ మోడ్ కూడా ఉంటుంది. మనకు యూపీఐ సెలెక్షన్ చేసుకుంటున్నాను నేనైతే. సో యూపీఐ క్లిక్ చేసి పేమెంట్ డీటెయిల్స్, మన నేమ్, అప్లికెంట్ నేము, అలాగే ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. విపిఐ అంటే యూపీఐ అడ్రస్ ఉంటుంది కదా, అది మీరు ఎంటర్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నా. క్యూఆర్ కోడ్ మనకు డిస్ప్లే అవుతుంది, దాన్ని స్కాన్ చేసి జస్ట్ మనం పేమెంట్ అనేది చేసేయచ్చు. నేను 36 పేజ్ నార్మల్ పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు 1500 అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇంకొక పేజ్ తీసుకెళ్తుంది, అంటే అమౌంట్ పే చేస్తాం కాబట్టి. సో సక్సెస్ అని పైన మనకు పాపప్ మెసేజ్ అయితే ఒకటి వస్తుంది. అప్పుడు మనం పేమెంట్ అనేది సక్సెస్గా అంటే చేసినట్టు.
ఇప్పుడు చూద్దాం, స్కాన్ చేస్తున్నా, పేమెంట్ చేస్తున్నా. సో ఎనీ యూపీఐ మీరు చేయొచ్చు, కానీ మ్యాక్సిమం ఎస్బీతో చేస్తున్నా, కానీ చేయొచ్చు ఏ యూపీఐ అయినా పర్లేదు. సో ఇక్కడ మీరు యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ పేజ్ అయితే ఉంటుంది కదా, ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. క్లిక్ హియర్ టు రిటర్న్ ద పాస్పోర్ట్ సేవ సైట్, ఎల్స్ యూ విల్ బీ ఆటోమేటిక్లీ రీడైరెక్ట్ టు పాస్పోర్ట్ సేవ ప్రాజెక్ట్ సైట్ ఇన్ 10 seconds. ఒకవేళ వెళ్ళకపోతే క్లిక్ హియర్ క్లిక్ చేయండి. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. ఒకవేళ అవ్వకపోతే మీరు వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్స్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ సెక్షన్లో అక్కడ వెరిఫై అనేసి అయితే క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ వెరిఫై అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ షెడ్యూల్ అయితే చేసుకోవాలి అపాయింట్మెంట్, అంటే వెరిఫికేషన్ కోసం మన యొక్క డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్తాం కదా. అప్లికెంట్ హోమ్ కొట్టాను. ఇక్కడ వ్యూ సబ్మిటెడ్ సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ పైన ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు మీ యొక్క నేమ్ ఇక్కడ వస్తుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు పేమెంట్ సక్సెస్ కాలేదంటే ట్రాక్ పేమెంట్ సిస్టమ్ స్టేటస్ కొట్టండి. అయిపోయింది కాబట్టి నేను పైన కొట్టాను. ఇప్పుడు షెడ్యూల్ అపాయింట్మెంట్ కొడుతున్నా, మన డీటెయిల్స్ చూస్తుంది. నెక్స్ట్ కొట్టేసేయండి సింపుల్గా. మీ యొక్క లొకేషన్ చెప్పాను కదా, నేను మళ్ళీ రిపీట్ అవుతుంది అనేసి, ఇదే ఆ స్టెప్. కన్ఫ్యూజన్ అయితే కాకండి, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. సో బయట చేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, మీకు పర్లేదంటే వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ మీ అంతటి మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇది ట్రై చేయండి, అది కూడా చాలా కేర్ఫుల్గా చేయండి. అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ మన నెంబర్ చూపిస్తుంది, అవన్నీ వదిలేసేయండి. మీరు జస్ట్ మీ యొక్క లొకేషన్ ఏ పాస్పోర్ట్ సేవ ఆఫీస్ మీ దగ్గరలో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే అవైలబిలిటీ ఉంటుంది, సో దాని నెక్స్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ చేసుకోండి. ఇక్కడ చూపిస్తుంది మీకు డేట్ అనేది, అపాయింట్మెంట్ డేట్ అనేది ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి అవైలబిలిటీలో ఉంది. నేను ఎర్లియస్ట్ పెట్టుకునేసాను. ఒక అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకునేసినట్టే. ఇప్పుడు మనకి యొక్క అపాయింట్మెంట్ నెంబర్ అయితే ఒకటి ఇచ్చాడు. అపాయింట్మెంట్ నెంబర్ ఇచ్చాడు, అలాగే నాకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట, అపాయింట్మెంట్ డీటెయిల్స్ మాకు ఫోన్ నెంబర్కి. అలాగే ఇది ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదంటాడు, కానీ మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంది కదా కింద, సో దాని అయితే క్లిక్ చేసి ఈ అప్లికేషన్ రిసిప్ట్ అయితే తీసుకునేసేయండి. ఎలా వస్తుందని ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా, పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది, అదే ఇది. మనకు అపాయింట్మెంట్ డీటెయిల్స్, స్లాట్ టైమింగ్స్ అవన్నీ ఉంటాయి. స్లాట్ నెంబరు, టైమింగు, ఏ డేటు, మొత్తం సేవ అంటే ఏ సేవా కేంద్రం మీరు సెలెక్ట్ చేశారు అనేది కూడా ఉంటుంది లొకేషన్. సో మీరు ఇక్కడ కింద ప్రింట్ వ్యూ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీరు సింపుల్గా అయితే ప్రింట్ తీసుకునేసేయండి. తీసుకోండి, ఇది ఖచ్చితంగా మీరు ఎత్తుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నా, ప్రింట్ రిసిప్ట్ అనేసి ఉంటుంది కదా కింద, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా నేను. అయితే ఉంటుందంటే ఇప్పుడు లాస్ట్లో ఒక ఫోటో చూపిస్తా, ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు తీసుకెళ్ళాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పాస్పోర్ట్ అయితే మీ అంతటా మీరే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో కేర్ఫుల్గా అయితే మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఒకటికి 2 times అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే, మీరు అక్కడ కింద సబ్మిట్ అండ్ ఇక్కడ సేవ్ అని ఉంటుంది కదా, అంటే సేవ్ డ్రాఫ్ట్ మీనింగ్. సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ మై డీటెయిల్స్ క్లిక్ చేసుకొని ఒకసారి రీచెక్ చేసుకొని నెక్స్ట్ అవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే మీరు నెక్స్ట్ అయితే కొట్టండి. ఎందుకంటే మీరు వన్స్ సబ్మిట్ చేశాక వన్స్ ఎడిట్ కాకపోతే అది మనకు ప్రాబ్లం అవుతుంది. మనం ఎప్పుడైతే పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళి మనం ఏ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అయితే మనకు వాళ్ళు తిప్పిస్తూ ఉంటారు అనమాట కొన్ని ప్రాబ్లమ్స్, అంటే రాంగ్ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చినట్టే అప్పుడు అలాంటప్పుడు. సో మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మీ ఎస్ఎస్సి అంటే 10th మీరు 10th పాస్ అయ్యి అంతకు మించి మీరు ఏదైనా పెట్టింటారు కదా క్వాలిఫికేషన్, సో అది ఒరిజినల్ డిగ్రీ అంటే మార్క్ షీట్ ఒరిజినల్స్ ఉండాలి. నెక్స్ట్ 10th ఇంటర్ బీటెక్ ఎనీథింగ్ 10th అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు 10th తీసుకునేసేయండి ఒరిజినల్స్, మార్క్ షీట్, అలాగే ఆధార్ కార్డ్ ఒరిజినల్, పాన్ కార్డ్ కనుక మీరు ఇస్తే పాన్ కార్డ్ కూడా ఒరిజినల్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఎత్తుకోండి. అలాగే జిరాక్స్ 2 sets వేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్ మనం ఒక ప్రింట్ అయితే వేసుకున్నాం కదా, అదే పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఈ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫామ్ని అయితే మీరు ఇది కూడా మీరు ప్రింట్ అయితే తీసుకోండి. ఇది మనకు మన యొక్క టైమింగ్, స్లాట్ డీటెయిల్స్ అన్నీ మనకు అక్కడైతే ఉంటుంది. సో మనకి ఇచ్చిన టైం కన్నా ఒక 1 hour ముందే ఉండండి. సో మీకు అక్కడ చాలా అయితే టైం టేకన్ అయితే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.